పిఠాపురం కూటమిలో చిచ్చు చెలరేగింది. చంద్రబాబు ఫోటో లేదన్న అభ్యంతరంతో మొదలయ్యి అది అనేక విధాలుగా మలుపులు తిరుగుతోంది. నువ్వెంతంటే నువ్వెంత అనేటువంటి సవాళ్ళు, ప్రతి సవాళ్ళ వరకు దారి తీసింది. దీంతో ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గంలో రచ్చ అగ్గిరాజేసినట్టు అయింది. తాజాగా పిఠాపురం నియోజకవర్గంలోని పాడా కార్యాలయంలో నిర్వహించినటువంటి కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు ఫోటో పెట్టలేదు అన్నది అక్కడ టీడీపీ నేతల అభ్యంతరం. ఆ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎస్విఎస్ఎన్ వర్మ నేతృత్వంలో ఈ విషయం మీద తీవ్రమైన వ్యతిరేకతను వ్యక్తం చేశారు. దానికి ప్రతిగా జనసేన శ్రేణులు చెలరేగిపోయారు. వర్మ ఇతర తెలుగుదేశం పార్టీ నేతల మీద దూకుడుగా వ్యవహరించారు. దీంతో ఇరు వర్గాలు బాహాబాహికి తిరిగే పరిస్థితి వచ్చింది. తోపులాట వరకు దారితీసింది. ఒకరినొకరు నెట్టుకోవడం వరకు వెళ్ళింది. ఈ పరిస్థితితో అటు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఉన్న డిసిసిబి చైర్మన్ తుమ్మలబాబు, ఇటు తెలుగుదేశం పార్టీ పిఠాపురం ఇన్ఛార్జిగా ఉన్న ఎస్విఎస్ఎన్ వర్మ మధ్య కూడా మాటల యుద్ధం చెలరేగింది. దీంతో వ్యవహారం చాలా ఉధృతంగా, వేడిగా మారినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ఈ పరిస్థితితో పిఠాపురంలో ఉన్న తెలుగుదేశం జనసేన మధ్య కూటమిలో విభేదాలు మరోసారి రోడ్డుకెక్కినట్టు అయ్యింది. విభేదాలు రాజుకోవడం ఇదొక నిరంతర ప్రక్రియ అన్నట్టుగా కనిపిస్తోంది. ఆ క్రమంలోనే తాజాగా జరిగినటువంటి వ్యవహారం ఏకంగా ఒకరి మీద ఒకరు తోపులాట వరకు నెట్టుకునేటంత వరకు దారితీయడంతో విభేదాలు చాలా తారస్థాయికి చేరుతున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ తరపున ఆరంభంలో ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి నాయకుడు అంటిముట్టనట్టుగా వ్యవహరించారు. రాజకీయ అనుభవం లేకపోవడంతో అక్కడ నామమాత్రపు కార్యకలాపాలకే పరిమితమయ్యారు. కానీ పిఠాపురం జనసేన పార్టీ వ్యవహారాల్లో 5 మెన్ కమిటీ పేరుతో ఎంట్రీ ఇచ్చిన పెండెం దొరబాబు కారణంగా నియోజకవర్గ వ్యాప్తంగా జనసేన పార్టీ ఆధిపత్య ధోరణిని ప్రదర్శిస్తోంది. ఇది వర్మ అండకోకి ఏ మాత్రం రుచించట్లేదు. మాజీ ఎమ్మెల్యేగా పెండెం దొరబాబు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి పరిచయాలు, గతంలో తాను చక్కబెట్టినటువంటి వ్యవహార అనుభవాలు ఇవన్నీ ఇప్పుడు జనసేన పార్టీలో రిపీట్ చేస్తున్నారు అన్నది వర్మ అభియోగం. కార్యకర్తలు ఒక్కడిని బయటికి రానిట్లేదు. ఎక్కడికెక్కడ కాల్చారు బ్రాంచ్లు, ఏ మండలం ఆ మండలం కాల్చారు, వేరే వాడిని బయటికి రానిట్లేదు. ఇది చెరువు తవ్వకాల దగ్గర నుంచి మట్టి కుంభకోణాల వరకు అన్నింటికీ జనసేన పార్టీలో పెండెం దొరబాబు అనుచరులే ఇదేచ్ఛగా చెలరేగిపోతున్నారు అంటూ ఘాటైనటువంటి విమర్శలు చేశారు. పెండెం దొరబాబు 2024 ఎన్నికల వరకు వైఎస్ఆర్సీపీలో ఉండి వైఎస్ఆర్సీపీలో చక్రం తిప్పి పవన్ కళ్యాణ్ ఓటమి కోసం పనిచేసి ఇప్పుడు ఇక్కడ తమ మీద పెత్తనం చేస్తారా అన్నది తెలుగుదేశం పార్టీ నేతల వాదన. అయితే జనసేన పార్టీ మాత్రం భిన్నంగా స్పందిస్తుంది. పెండెం దొరబాబుని తమ పార్టీ అధినేతే పార్టీలోకి ఆహ్వానించినటువంటి తరుణంలో తామంతా పెండెం దొరబాబుకి సహకరించాల్సి ఉంటుంది అన్నట్టుగా చెప్తున్నారు. ఇప్పుడు పెండెం దొరబాబు పిఠాపురం వ్యవహారాలన్నీ తన కనుసన్నల్లో సాగేటువంటి రీతిలో చక్రం తిప్పే ప్రయత్నానికి వచ్చేశారు. తుమ్మల బాబు లాంటి వాళ్ళు, ఎంపీ తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ వంటి వాళ్ళు అంతా ఇప్పుడు పెండెం దొరబాబుకి పూర్తిగా సహకరిస్తున్నారు. ఇది వర్మకి ఏ మాత్రం రుచించట్లేదు. పెండెం దొరబాబు సారథ్యంలో జనసేన పార్టీ బలపడితే ఇక పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ అవసరమే ఉండనటువంటి పరిస్థితి తీసుకొచ్చేస్తారు అనేటువంటి అలజడైతే ఒక రకంగా ఉంటే, రెండో వైపు తెలుగుదేశం పార్టీ నేతలకు ఎక్కడ ఎటువంటి పనులు జరగకుండా మొత్తం జనసేన పార్టీ ఆదేశాలకు అనుగుణంగా ఆ పార్టీ నేతల కనుసన్నల్లోనే సాగేందుకు అనుగుణంగా పెండెం దొరబాబు కథ నడిపేస్తున్నటువంటి వైనం కూడా తీవ్రంగా కొత్తలాడడానికి కారణంగా మారుతుంది.
ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలో రాజుకున్నటువంటి అసంతృప్తి చంద్రబాబు ఫోటో సాక్షిగా వెల్లడైంది. దాంతో పెండం దొరబాబు వర్సెస్ వర్మ అన్నట్టుగా ఉన్నటువంటి విభేదాలు జనసేన వర్సెస్ తెలుగుదేశం అన్నట్టుగా మారాయి. కూటమి విభేదాలు రచ్చకెక్కడంతో మొత్తం ప్రభుత్వ పరివే పోతున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. పదే పదే విభేదాలతో ఇలా నేతలు రోడ్డును పడుతున్నటువంటి వైనంతో పిఠాపురం నియోజకవర్గ వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ పరువు తీసే ప్రయత్నం చాలా జోరుగా సాగుతుంది అనే మాట వినిపిస్తుంది. ఒకవైపు పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గానికి సమయం ఇవ్వలేక ఆ నియోజకవర్గంలో అభివృద్ధి ఇతర కార్యక్రమాల పర్యవేక్షణ బాధ్యతను ఎవరికో వదిలేయడంతో వాళ్ళంతా ఇలా ఆధిపత్య పోరుతో కొట్టిమిట్టాడుతున్నటువంటి వైనం తీవ్రంగా కలకలం రేపుతోంది. ఇది పవన్ కళ్యాణ్ పరువు తీయడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పిఠాపురం పరిణామాలు కూటమిలో తీవ్రంగా కలకలం రేపేటంత స్థాయికి చేరుతున్నాయి. కూటమిలో తెలుగుదేశం పార్టీ సహకారంతోనే జనసేనానికి అంత మెజార్టీ వచ్చింది, టీడీపీ నేతల ఓట్లతోనే పవన్ కళ్యాణ్ గెలిచారు అని వర్మ చెప్తుంటే వర్మకి ఎటువంటి సంబంధం లేదు, పిఠాపురం నియోజకవర్గం జనసేన అడ్డా అని జేఎస్పీ శ్రేణులు చెప్పే ప్రయత్నంలో ఉన్నాయి. ఈ ఆధిపత్య పోరు ఇప్పుడు చాలా పెద్ద స్థాయికి చేరుతోంది, కొత్త రచ్చకు కారణమవుతుంది, అనేక సమస్యలకు వేదికగా మారుతుంది. పరిష్కరించాల్సిన సమన్వయం చేయాల్సిన నాయకత్వం కళ్ళప్పగిచ్చి చూస్తుండడంతో ఈ విభేదాలు మరింత తీవ్రతరమయ్యేలా కనిపిస్తున్నాయి. నువ్వెంతంటే నువ్వెంత అనుకుని ఒకరి మీద ఒకరు మాటలు విసురుకునేటువంటి స్థాయికి చేరినటువంటి తరుణంలో, ఒకరినొకరు నెట్టుకుని తోపులాట వరకు వెళ్ళినటువంటి తరుణంలో ఈ వ్యవహారం మరింత వేడెక్కడం ఖాయం, భవిష్యత్తులో మరింత ముదరడం కూడా అనివార్యం. గతంలోని ఎన్నికలకు ముందే పిఠాపురంలో వర్మ వర్సెస్ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ అన్నట్టుగా ఇరువురు ఒకరి మీద ఒకరు సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకున్నారు. ఇప్పుడు అది పెండం దొరబాబు వరకు వచ్చింది. ఇలా అందరితోనూ కయ్యానికి వర్మ కారకులవుతున్నారు అంటూ జనసేన పార్టీ నేతలు ఆరోపిస్తుంటే పెండం దొరబాబుని మానెత్తిని పెట్టే ప్రయత్నాన్ని మేము సహించబోము అని టీడీపీ శ్రేణులు చెప్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో పిఠాపురం అగ్గి రాజుకున్నట్టు అవుతుంది. కూటమిలో కొత్త కలహాలకి వేదికగా మారుతుంది. ఈ విభేదాలు పార్టీ పరువుని, ముఖ్యంగా కూటమి పరువుని బజారును పాల్చేస్తున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది.